పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు. కేసీఆర్ని తిట్టుడు మాత్రం వస్తుంది. ఇక గట్టిగా మాట్లాడినాం అనుకో, మా మీద కేసులు పెట్టుడు, బూతులు తిట్టుడు, గదొక్కటే వస్తుంది ఆయన. మీరు గట్టిగా అడిగిరు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి పటేలా మరి జనవరి 26 వచ్చింది, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు, ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా అంటాడు. ఏమైనా మరి మహిళలకు 2,500 ఇస్తాను, ఇంక ఇయ్యపోతే 100 రోజులు ఇస్తాను, ఏమాయ ఏడవాయ అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఇక గిట్లా మాట్లాడతాడు. ఇంక గట్టిగా అన్నావు అనుకో, నీ లాగులని తొండలు ఇచ్చి పెడతా అంటాడు. ఈ లాగుల తొండలేందో వీని బొందవి ఏం అర్థమైతే లేదు మాకు. ఎవరి చేతిలో పడ్డది తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి బాధ అవుతున్నది. ఇవాళ మా కొట్లాట కానీ మా ఆరాటం కానీ మా కోసం కాదు. నేను సబితక్క మేమందరం పదవులు చూసినాం, మంత్రులైన మీ దయతోని మీ ప్రేమతోని 20-25 ఏళ్ళకెళ్ళి రాజకీయాల్లో ఉన్నాం. ఒకప్పుడు ఇందిరారెడ్డి గారు, తర్వాత సబితక్క, ఇవాళ తమ్ముడు కార్తీక్, ఆ కుటుంబం వాళ్ళు పాపం సేవ చేస్తున్నారు. వాళ్ళకి కొత్తగా పదవులు చూసేదేం లేదు. మంత్రులైనారు, చాలా హోంమంత్రి అయింది అక్క, మొట్టమొదటి మహిళా హోంమంత్రి బహుశా భారతదేశంలోనే. అంత పెద్ద పెద్ద పదవులు కూడా అక్క చేసింది. మాకేం కొత్తగా ఏమీ అవసరం లేదు. ఇవాళ కాకపోతే అక్క ఈరోజు ఇంత 26 జనవరి రోజు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి తన స్థాయికి, ఇది పెద్ద ముచ్చట కాదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీకోసం తనలాడుతుందంటే ఎందుకు? ఒక్కటే ఆరాటం. ఏ తెలంగాణనైతే మోసపోయిందో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే మోసపోయినరో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళా బాగా చేయాలంటే కేసీఆర్ను తెచ్చుకోవాలి, కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలన్నదే ఆలోచన తప్ప వేరేది కాదు.